మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. మీది ఏ ఊరు? ఆ మాట అంటే 12వ మైల్ రాయి అంటారు. 12వ మైల్ రాయి ఏంటి? ఏదైనా మైల్ రాయికి అలా చెప్తారా అని ఎవరైనా అనుకుంటారు. కానీ మనం చూస్తే నిజంగా ఒక గ్రామం పేరే 12వ మైల్ రాయి. ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయంపై చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. అయితే చరిత్రకారులు చెప్పిన మాటలు బట్టి చూసుకుంటే 1882 ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో ఈ రోడ్డును వేశారు. ఇది అనకాపల్లి, చోడవరం, మాడుగుల మీదుగా పాడేరు వరకు ఈ రోడ్డు. దాదాపుగా మాడుగుల నుంచి మినుములూరు అనే ప్రాంతానికి 16 మైళ్ళ దూరం. ఈ 16 మైళ్ళ దూరంలో సరిగ్గా మధ్య ప్రాంతమే ఈ 12వ మైల్ రాయి. 12వ మైల్ రాయి గతంలో ఉన్న నేపథ్యాన ఆ మైల్ రాయితో పాటు అక్కడ ఉన్న స్థానికులు ఆగడం, ఆయా ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ఇక్కడ భోజనాలు చేయడం ఇలాంటివి జరగడం. ఆ తర్వాత కాలంలో ఆ మైల్ రాయి అనేది ఒక గ్రామంగా మారింది. ఇప్పుడు చూడొచ్చు ఈ గ్రామం, ఇల్లు. గతంలో చూసుకుంటే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్ళే వ్యక్తులు ఈ 12వ మైల్ రాయి గ్రామం దగ్గర ఆగి తమ అవసరాలు తీర్చుకునే వాళ్ళు. అది కాలక్రమంలో ఇప్పుడు గ్రామంగా మారింది. దీంతో 12వ మైల్ రాయిగా ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. బాబు, ఈ ఊరి పేరేంటి? 12వ మైల్ రాయి. మీది మాది ఇక్కడ వంటమాల రైతు సంఘం సీఈఓగా చేస్తున్నానండి. గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘం. మీ ఊరిలో ఎవరైనా 12వ మైల్ రాయి అంటే కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తారా? మీది ఏ ఊరు అంటే? అంటే కొంచెం కొత్త వాళ్ళకి అలా అనిపిస్తుంది అండి. సాధారణంగా ఇది కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, కానీ మన వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది కనుక 12వ మైల్ రాయి అనేసి ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది 12వ మైల్ రాయి అని. ఇంకా క్రేజీ పెరిగిందండి. 12వ మైల్ రాయి అనే గ్రామానికి కొంచెం క్రేజీ పెరిగిందండి. ఓకే, మీ పూర్వీకులు ఏం చెప్పారా ఈ ఊరు గురించి ఎప్పుడైనా? మా పూర్వీకులు అప్పుడు మన బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు దీనికి ఒక అప్పుడు లెంత్ వేసారు కదా మనకి దారికి, ఆ రకంగా అలా 12వ మైల్ రాయి అని చెప్పేసి ఇంకా అలా అలా బయటకు వచ్చింది ఇంకంతే. ఓకే బాబు, నువ్వు చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? ఓకే, ఈ ఊరి పేరేంటి? 12 మైళ్ళే సార్. మీది ఊరేనా? మాది కోడూరు సార్. ఓకే, 12వ మైల్ రాయి అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం సార్. ఏమంటారు ఎప్పుడైనా? అప్పుడు బ్రిటిష్ పాలనలోనే ఇది 12 మైల్ అని పెట్టారంట సార్. పన్నెండు మైల్ అండి. 12 మైల్. మరి అందరూ ఎక్కడైనా మీకు అడుగుతుంటారా 12 మైల్ ఏంటి వేరేగా ఉందా, వెరైటీగానే? వెరైటీ ఉన్నది లేదు అని ఎవరు అడగలేదండి. 12వ మైల్ రాయి అంటే ఎక్కడ ఊరంటే ఇప్పుడు దేవపురం ఇట్లా ఉంటుంది, కానీ 12వ మైల్ రాయి అనే వెరైటీ లేదా? ఇది 12 మైలే. 12 మైల్ ముందు ఇసుకల గుంది ముందు మరకపొల్లమి, పూలబంద, అటు ఇందులపాలెం, దేవపురము, పులుసు మామిడి, టొంగుసు మామిడి, ఇది సలుంగు అలాగుంటాయి. మరి 12వ మైల్ రాయి ఎందుకు ఈ పేరు వచ్చింది? ఎవరు చెప్పారా మీకు? ఎవరు అడగలేదండి. మాకు ముందు నుంచి ఇక్కడ పెద్దలు దిగిపోయి అలాగా పేరు పెట్టారు. మీ చిన్నప్పుడు ఇక్కడ ఇన్ని ఇల్లు ఉండేవా, లేకపోతే ఒక రాయి ఒకటి ఉండేదా? లేదు అంటే ఇక్కడ తెలియదు, కానీ అప్పుడు వాళ్ళు తెలుస్తారు, మనకి ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా. మీరు ఏ ఊరిని వెళ్తుంటారు అప్పుడప్పుడు? మాది మలకపూల. మరి మీదే ఊరు అమ్మ అంటే ఆశ్చర్యపోతుంటారా? ఆశ్చర్యపో అంటే 12వ మైల్ రాయి అంటే ఏంటి ఊరు పేరు ఇలా ఉంది అనుకుంటారా? మల్కాపురం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇదిగో ఇక్కడే ఉన్నది మా సొంత ఊరు. అక్కడ నుండి రోజుకి వస్తా. ఏ ఊరండి? మలకపూల. ఈ ఊరు పేరేంటి? 12వ మైల్. ఈ మధ్య అడుగుతున్నారు అందరూ 12వ మైల్ రాయి అడుగుతున్నారు. సినిమా చూసారా 12వ మైల్ రాయి? సినిమా చూడలేదు. చూడలేదు. ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు? ఈ పని ఏ పని? కిరాణా. పాడేరు ఘాట్ రోడ్లో ఉన్నాం. ఈ పాడేరు ఘాట్ రోడ్లో సరిగ్గా సెంటర్ పాయింట్ అంటే వడ్డాది మాడుగులకి మినుములూరుకి మధ్యన 12 మైళ్ళు వచ్చిన దశలో ఇక్కడ 12వ మైల్ రాయిగా బ్రిటిష్ కాలంలో ఒక రాయి పాతడం జరిగింది. అయితే
ఆ కాలక్రమంలో అక్కడ నివాసాలు ఏర్పడడం ఒక గ్రామంగా మారింది. దీంతో ఇది 12వ మైల్ రాయిగా పేరు వచ్చిన పరిస్థితి. ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన ఒక సినిమా కూడా విడుదల కావడంతో మరింత క్రేజీగా మారిన పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, 12వ మైల్ రాయి గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.